బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించి ఒక దారుణమైన కథనంతో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళను, వైసీపీకి సంబంధించిన వ్యక్తులను చాలా దారుణంగా వాళ్ళు కొత్త పలుకులు అనే దాంట్లో ఏదో అన్నారట. దానికి సంబంధించి ఏకంగా ఇప్పుడు టీడీపీ మీడియాపై దాడి యత్నం చేశారు వైసీపీ నాయకులు. ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్నంతసేపే మంచితనం అనేది ఉంటుంది. విలువలు, విశ్వసనీయత లేనప్పుడు విలువలు లేని వ్యాఖ్యలు, దారుణమైన వ్యాఖ్యలు సహించబోరు ఎవరు కూడా. అది సహించబోక ఇదిగో ఇలాంటి వాటికి కూడా రంగం సిద్ధం అయ్యే పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఓ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. టీడీపీ పార్టీ అనేది టీడీపీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన మీడియా సంస్థలు ఉంటాయి, ఎల్లో మీడియాలు వాళ్ళకి పనిచేస్తుంటాయి. సరే, ఎవరి గురించి వాళ్ళు ఏమైనా చేసుకోండి. ప్రజలను కానీ విలువలతో కానీ వాస్తవాలకు దగ్గరగా ఏదైనా చేస్తే బాగుంటుంది. కానీ విలువలు లేని వార్తలు, విశ్వసనీయత లేని అంశాలు, దారుణమైన పదాలను వాడుతూ అందరినీ అవమానించే మాదిరిగా మాట్లాడితే నిజంగా ప్రజాస్వామ్యంలో ఎవడైనా ఊరుకుంటాడా? హద్దులు దాడితే ఊరుకుంటారా? ఇంట్లోని పిల్లలను తీసి బజారుకి ఈడుస్తానంటే ఊరుకుంటారా? ఇంట్లో ఉన్న మహిళలను చెల్లెలతో పోల్చి పక్కవాడికి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయండి అనే దారుణమైన వ్యాఖ్యలు ఇంతకన్నా ఇంకేమైనా స్థాయి ఉంటుందా? జగన్ ఏది చెబితే దాన్ని వైసీపీ నాయకులు తూచా తప్పకుండా ఆచరిస్తున్న విధానం చూసినా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట పైనుంచి చెబితే వీళ్ళు కింది లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు బలంగా ముందుకు తీసుకుపోతున్న వైన్యాన్ని తట్టుకోలేని ఎల్లో మీడియా, ఏబిఎన్ ఆర్కే గారు తన వీకెండ్ పలుకులో దారుణమైన వ్యాఖ్యలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబితే పెళ్ళెళ్ళు, మీ పెళ్ళాలు కూడా చెల్లెళ్ళు అని జగన్మోహన్ రెడ్డి గారు కనుక చెప్తే ఆ చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేసి వేరే వాడి దగ్గరికి పంపించే కార్యక్రమం కూడా చేస్తారు వీళ్ళు. అంతటి దారుణమైన వెన్నుముక్క లేని వ్యక్తులు వీళ్ళు అన్నట్టుగా కథనంలో వ్యాఖ్యానించిన నిజంగా సంస్థేనా? ప్రజాస్వామ్యంలో ఇలాంటివేనా కావాలి? దీంతో రగిలిపోయిన వైసీపీ నాయకులు ఈరోజు హైదరాబాద్లో ఉన్న మీడియా వ్యవస్థపై నిప్పులు చెరుగుతూ ఆర్కే గారు బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలి అంటూ ఏకంగా వీళ్ళు మీడియా సంస్థకు ఎదుట ధర్నా చేయడం జరిగింది, ఆఫీస్ ముట్టడి చేయడం. ఆంధ్రప్రదేశ్ మీడియా వ్యవస్థ ఈ ప్రమాణాలకు భిన్నంగా వ్యవహరిస్తూ అభిప్రాయం రోజుకు మారుతూ పోవడం బాధాకరం. తెలుగుదేశం పార్టీ అజమాయిషితో ఆంధ్రజ్యోతి వంటి ప్రధాన పత్రికలు పక్షపాతంతో నడుస్తున్నాయని, రెండు ప్రధాన పార్టీలకు మీడియా మద్దతు ఉండడం సాధారణం అయినప్పటికీ ఆ మద్దతు హద్దులు దాటి అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని గట్టిగా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఈరోజు రోడ్డునెక్కారు హైదరాబాద్లో. ఇటీవల పరిణామాలు చూస్తుంటే టీడీపీ మీడియా మద్దతు సంస్థలైన ఈ విధానాలపై చర్చ చేయాల్సిన బాధ్యత పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత దాడులకు దిగుతున్నాయని ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. రాష్ట్ర రాజధాని అమరావతి మేళా లేదా ప్రత్యామ్నాయ అభివృద్ధి ప్రణాళికలు మంచివా అనేవి ముఖ్యమైన విషయాలపై సమగ్ర చర్చ జరిపించాల్సిన సమయంలో ఆంధ్రజ్యోతి వంటి పత్రికల్లో కుటుంబాలపై వ్యక్తిగత విమర్శలు, అసభ్యకర వ్యాఖ్యలతో ముందుకు వస్తున్నాయి. దీంతో ఇక్కడ ఊరుకునే పరిస్థితి లేదన్నారు. శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఆంధ్రజ్యోతి ఆఫీసును ముట్టడించి ధర్నా చేశారు. పోలీసులు ఈ ధర్నాను అడ్డుకోవాలని ప్రయత్నించినప్పటికీ ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి నిరసన కొనసాగింది. ప్రజాస్వామ్యంలో వాదోపవాదనలు సహజం, కానీ అవి మర్యాదపూర్వకంగా, విధానాల పరంగా మాత్రమే జరగాలి. అసభ్యకరమైన వ్యాఖ్యలు, వ్యక్తిగత దాడులతో ముందుకు వస్తే ఆంధ్రజ్యోతి లాంటి మీడియా సంస్థలు ఉగ్రవాద సంస్థల కార్యాచరణ పోల్చి ఉన్నానని పలువురు ప్రజలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సంస్థలు కేబుల్ టీవీ నెట్వర్క్ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని డిమాండ్ చేస్తూ బహుశా వాళ్ళు మీడియా బ్రాడ్కాస్టింగ్కి సంబంధించిన అధిపతులకు ఢిల్లీలో ఫిర్యాదు చేశారు. ఇలాంటి వాళ్ళను ఉపేక్షించబోమని, తాట తీసేస్తామంటూ కూడా గట్టిగానే బల్లగుద్ది చెబుతున్నారు. ఏబిఎన్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నాలు జరుగుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్లో పోలీసులు అడ్డుకొని వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ నోరుంది కదా, తీటకు మాట్లాడతాను, నా అంత మొగోడే లేడు అనుకుంటే తప్పయ్యా స్వామి. నువ్వు ఎంత అనుభవం ఉన్నా నీ నోట్లో నుంచి జారిన పదాలను బట్టే తెలుస్తుంది దాని వెనుక నా ఉద్దేశము, నువ్వు చేసే కార్యక్రమం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.